హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నువ్వు అలా కన్నుకొట్టొద్దే, మాకే ఓ మాదిరిగా మత్తుగా ఉంది. మగాళ్ళైతే పిచ్చికి కింద పడిపోవాల్సిందే. ఏయ్, మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందే, కానీ బస్సు అక్కడ ఆపడేమోని. ఎందుకు అప్పుడు? మిస్టర్ కండక్టర్, ఆ రెస్టారెంట్ దగ్గర బస్సు ఆపుతారా? ఎక్కడ పడితే అక్కడ ఆపనని ముందే చెప్పాను కదమ్మా. బస్సు స్టాప్ లోనే ఆపుతాను. స్టాప్ లోనా? అక్కడ ఆపితే 6 కిలోమీటర్ నడిచి రావాలి. నువ్వు ఉండవే. డ్రైవర్ సాబ్. yes డ్రైవర్ సాబ్, రొంబ థ్యాంక్స్. ఈ రోజు సాయంత్రం కైలాసగిరికి వెళ్దామా? ఏ, నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా? చాచా చాచా ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ వస్తే నువ్వు ఒక్కతో వెళ్ళాలి, కానీ మమ్మల్ని మాయ చేసి నీకు వెళ్ళి మారుస్తావా? ఎవరైనా కాస్త పుణ్యం కట్టుకోండి నాయనా. అయ్యా కాస్త రోడ్డు దాటించండి నాయనా. అయ్యా అమ్మా, అయ్యా ఎవరైనా కాస్త సాయం చేయండి అయ్యా. ఎవరైనా రోడ్డు దాటించండి అయ్యా. పాప రోడ్డు దాటడానికి కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేద్దామా? దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. ఎలా హెల్ప్ చేస్తాం? ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం. వెళ్ళి హెల్ప్ చేయాలి. ఏంటమ్మా నువ్వు సడన్ గా రోడ్డు మీదకి వచ్చేసావేంటి? నేను బ్రేక్ అయ్యడం లేట్ అయితే ఏం జరిగేదో తెలుసా? ఏం చేయను బాబు, రోడ్డు ఎలా దాటాలో అర్థం కాలేదు. సరే, ఇదేగా నీ ప్రాబ్లం, నేను దాటిస్తారా? నీకు చాలా శ్రమిస్తున్నాను బాబు. ఏం పర్వాలేదు. దానికి బాబు చూడమ్మా, ఇంత ట్రాఫిక్ లో రోడ్డు క్రాస్ చేయడం కష్టం కదా. ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది. దిక్కులేని దాన్ని నాకు తోడెవరొస్తారు బాబు? పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నాకు ఇల్లు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఒక అనాథను బాబు. నువ్వేం బాధపడకు, అందరూ ఉన్న అనాథల్లాగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, రోడ్డు దాటడానికి ఇంత కష్టపడుతున్నావే, మరి జీవితాన్ని ఎలా దాడతావు? ఆ దేవుడే చెప్పాలి. దేవుడి దాకా ఎందుకు, నేనే చెప్తాను. మీలాంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండటానికి మదర్ తెరిసే ఆశ్రయం ఉంది. అందులో చేరావంటే ఏ లోటు లేకుండా వాళ్ళే నేను జాగ్రత్తగా చూసుకుంటారు. నిజమే బాబు, ఆ ఆశ్రమం ఎక్కడుందో ఏమిటో, నన్ను ఎవరు చేర్పిస్తారు అక్కడ? ఇన్ని చెప్పిన వాడిని నేను చేర్చలేనా? పదండి, దగ్గర నేనే జాయిన్ చేస్తాను. ఆ పని చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. వెల్కమ్ వెల్కమ్. హాయ్ స్వీటీ. This is Karthik. Hello Karthik. Pavitra. Hi Pavitra. Venkat. Hi Venkat. And Sam. Come in, come in. Boys and girls, make yourselves comfortable. Feel at home. Come. కార్తీక్, ఎందుకు అదల్లా ఉన్నారు? ఏం లేదే. ఎవరైనా ఏదైనా అన్నారా? అలాంటిదేం లేదే. మరి ఎందుకు అలా ఉన్నారు? రండి, వచ్చి స్నానం చేయండి. ఇవ్వండి. Come. This is my favorite room. Friends, come on. నేను జీకేనే మాట్లాడుతున్నాను. సారీ, కొంతమంది ముఖ్యమైన వేవ్స్తో మీటింగ్ లో ఉన్నాను. ఇవాళ మొత్తం వాళ్ళతోనే ఉంటాను. ఏ బిజినెస్ అయినా రేపే. ఓకే, ఇదిగా సార్. జీకే అన్నారు అంటే? కుమార్. కుమార్, నిన్ను చూడగానే డీసెంట్ ఫెలో మాతో కలవనుకున్నాను. మాతో కలిసిపోయి అబరగొట్టా ఏదో సీరియస్ గా. నేను కూడా నిన్ను చూడగానే పాలు తాగే పాపాయి అనుకున్నాను, కానీ నువ్వు స్ట్రాంగ్ బీర్ బాయ్లా ఉన్నావే. అందుకే నోరా వీపుకి తాకే అన్నారు. మీ ఇల్లు చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఏ? ఇక్కడన్నీ ఆడంబరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ లైఫ్ లేదు. ఏదో బందికానంలో ఉన్నట్టుంటుంది. చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగాను కదా, అందుకే చాలా బోర్ కొడుతుంది. నాకు మీ ఇల్లు బాగా నచ్చింది. అక్కడ లైఫ్ ఇస్తుంది. నిజం కార్తీక్, నేను అలా ఉండడం ఇష్టపడతాను. సపోజ్ పెళ్ళైందనుకోండి, వేరు కాపురం పెట్టను. మెట్టినింట్లో అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాను.
ఆ ఉప్పు అనుకోండి. ఇదిగోండి. చాలా కార్తీక్, వీళ్ళంతా తాగేస్తున్నారు. గొడవేం చేయకుండా జాగ్రత్త తీసుకెళ్ళిపోండి. నైట్ మెస్ లో భోజనం దొరకదు, నేనే ప్యాక్ చేసిస్తాను. ఓకే? ఓకే, ష్యూర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీతో గడపడం వల్ల నా వయసు 25 సంవత్సరాలు తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో క్లాస్లో కూడా చదువుకునే ఆడపిల్లల్ని నోట్స్ అడిగినా తప్పుగా మాట్లాడేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఎలాంటి అరమరికలు లేకుండా మీరు మూవ్ అవటం చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఆ రోజుల్లో అమ్మాయిలను చూడటమే తప్పు. మీరంతా సరదాగా ఒకరింటికొకరికి సంతోషంగా ఉంటున్నారు. అలాగే మీ లిమిట్స్, మీ డ్యూటీస్, మీ బాధ్యతలు అన్ని గుర్తుంచుకుని నడుచుకుంటున్నారు. ఈ జనరేషన్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను ఈ జనరేషన్లో పుట్టలేకపోయానని నాకు బాధగా ఉంది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిసి ఇప్పుడు వచ్చినట్టుగానే ఏప్రిల్లో 10 రోజులు వచ్చి అదరగొట్టేయాలి. ఎందుకో తెలుసా? శ్వేతకి పెళ్లి. మర్చిపోకండి, అందరూ తప్పకుండా రావాలి. పెళ్లి దగ్గరుండి జరిపించాలి. ఓకే? ఇంట్లో భోజనం ప్యాక్ చేశాను, అందరికీ పెట్టండి. ఏమైంది? అయ్యి ఓకే? ఐఎమ్ ఆల్ రైట్. టూర్ త్వరగా పూర్తయిపోయింది దిగులా. సరే అయితే హాస్టల్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. ఓకే? యా, ష్యూర్. టేక్ కేర్. బాయ్. బాయ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. బాయ్. సీ యు. బాయ్. ఏంట్రా వీడు ఇంత లేటు? త్వరగా రా, నేను వెయిట్ చేస్తున్నా. ఓ మై గాడ్! దూకేయండి, దూకండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడైతే చచ్చిపోవాలని డిసైడ్ చేసుకున్నారో ఒక్క సెకండ్ ఆలోచించినా డెసిషన్ మారిపోతుంది. దూకేయండి. కానీ ఒక్క విషయం, అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి, కానీ ప్రాణాలు పో. అదిగో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి. నీకేది బెస్ట్? కాళ్ళు విరగటవా, ప్రాణాలు పోవడమా? మేము ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు ఎగతాళిగా ఉందా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేందుకు కాపాడాలి. చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి. మాకు బతకాలనే ఉంది, మరి చావు ప్రయత్నాలని దేనికి? మేమిద్దరం ప్రేమించుకున్నాం, అది చూస్తేనే తెలుస్తుంది. మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మగాడివి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ముందు అమ్మాయిని ప్రేమించి వెనకాల తిరిగి ఉంటావు. ఐ లవ్ యూ ధైర్యంగా చెప్పేసి ఉంటావు. నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు. ఇదేనా నిన్ను ప్రేమించినందుకు నువ్వు అమ్మాయికి ఇచ్చే చావు కనుక? మరేం చేయాలి? ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దదిగా కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా? బతకడానికి దారే లేదా? నిజమైన ప్రేమతో నువ్వు కూలి పని చేసి గంజి నీళ్లు పోసిన అమ్మాయి సంతోషంగా బతుకుతుంది. ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలా అని ఆలోచించకుండా ఇలా చావడానికి తీసుకొస్తావా? నీలాంటి వాడికి ప్రేమ అవసరమా? వెల్ డన్, వెల్ డన్. చూడు మిస్టర్, ఆడపిల్ల అయినా మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళని సిగ్గుపడేంత అందంగా చెప్పింది. ఆమె చెప్పిందంత విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు, నేనే ఇద్దరిని తోసేస్తాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. నీకేం అర్థం కాదు, అర్థమయ్యేలా నేను చెప్తాను. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది, దాంట్లో జాబ్ ఇస్తాను. ఓకేనా? మీరు ఇంత ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు కాదు, ఆవిడికి చెప్పు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారని ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళని కాపాడారు. మీ స్టైల్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. అలాగే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది. వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గరుండి చేశారనుకోండి, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఏమంటారు? మీ ఇష్టం. హలో, ఎవరు చెప్పుకో చూద్దాం. అక్క ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను? రొటీన్ లైఫ్, రొటీన్ జాబ్, రొటీన్ బోర్. ఏంటే చాలా అప్సెట్ అయినట్టున్నావు? ఇంకా సెట్ కాక? ఏం సెట్ కాలేదు? లవ్ సెట్ కాలేదు. ఓ మంచి కుందే లాంటి కుర్రాడు దొరికాడు. వాడిని ఇప్పుడిప్పుడే లైన్ లో పెడుతున్నాను. వాడింకా లవ్ ట్రాక్ ఎక్కలేదు. నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా? మంకీ ఏంటి డాంకీ.
ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి. అవును, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా? బాయ్ ఫ్రెండ్ లేడు, బోడిగుండు లేదు. ఓ అక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? తప్పేంటి? నీకు జడేసుకోవడం, జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను. ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకెవరు ట్రైనింగ్ ఇస్తారు? చూడు, మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు. ఏంటి నోరు తెరిస్తే బూతులు? బూతులు కాదే, నీతులు. ఇంకో నీతి చెప్పనా? వద్దు 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 బాబాయ్, నువ్వేం చెప్పొద్దు. ఎవరక్కయ్య? అవును నాన్న, దాని నీతులు వెళ్ళక చస్తున్నా. అక్క నీ కాక ఇంకెవరు చెప్పిందే నీతులు? అవేవో మీరే వినండి. హలో, చెప్పి నీతులు చాలు. నాన్నగారు వచ్చారు, నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా. బాయ్. అమ్మా దివ్య, నాన్న ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం అమ్మా. నువ్వెలా ఉన్నావు? గుడ్. నిన్ననే నీ లెటరు మనీ ఆర్డర్ వచ్చాయి. ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు? నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటాయి నాన్న. అది సరేగాని నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ వర్క్ హెవీగా ఉంది, నేను చూసుకుని వస్తాను. వర్క్ సంగతి తర్వాత, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇవ్వండి. మీ అమ్మ నన్ను గిచ్చుతుంది, నీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడతానన్నా. ఒరేయ్, హలో అక్క, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నీ చదువు ఎలా ఉంది? చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా. ఒరే శ్రీకాంత్, నీకు ఇంకా క్రికెట్ మ్యానే పోలేరా? ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్కా. నిజమేరా? ఇక్కడ ఏదో మ్యాచ్ జరుగుతుందిరా. మ్యాచా? ఎవరెవరికి? ఇండియా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రౌడీలు ఎవరు? రౌడీలు కాదక్క, ఫీల్డర్స్ అనాలి. ఓకే, ఫైట్ అయ్యాక స్కోర్ చెప్తాను, ముందు ఫోన్ పెట్టి. హలో, ఏమండి బాగున్నారా? నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? ఇదంతా మీ వల్లే. మీరు ఆ ప్రేమికులు కలిపారు, నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను. వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు. ఓహో, ఏమండి సెల్ పెట్టుకోండి. ఏమండి హాస్పిటల్ ఫోన్ చేయండి. దేనికి? దేనికంటారంటండి? అంబులెన్స్ కోసం. నేను కొట్టే కొట్టుడికి వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, ఆ పాప మనం చుట్టుకుంటుంది. రౌడీలకు కూడా హెల్పింగ్ టెండెన్సీయా? రౌడీలు కూడా మనుషులే కదండి. మీరు కొట్టండి చెప్తాను. ఏంటి? అదే ఫోన్ అండి. గురుడికి చాలా టాలెంట్ ఉంది. ఏమండి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు, నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను. ఉంటానండి. ఎవరే బక్రగాడు? అయ్యో తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే మావా ఏప్రిల్ మే నెలలో అసలు తట్టుకోలేము మావా. సరిగానే మావా, ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు కూల్ గా ఉండే ప్లేస్ ఏదైనా చెప్పు మావా. ఎంత బడ్జెట్ లో? నేను ఎప్పుడైనా బడ్జెట్ వేసుకుని ఖర్చు చేసానా మావా? అంతా మా బాబు ప్యాకెట్ల నుంచి కొట్టేసేదే. నీకు బడ్జెటే లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా కూల్ గా చోటు ఉంది బావా. చెప్పు బావా, ఎక్కడుంది బావా? 24 hours ఏసీ, ఊటీలో ఉన్నట్టుంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పు బావా. 100 మంది పడుకున్నా గురక సౌండే రాదురా. అయ్యో అయ్యో, అదే నాకు కావాలి. నీ టైం వర్కౌట్ అయిందనుకో, అక్కడికి ఫిగర్లు కూడా వస్తాయి. అది మాత్రమే కాదురా, బయట 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, చెప్పు బావా, ఎక్కడుంది అది? చెప్పు బావా. ఇక్కడే పక్కనే. పక్కనంటే ఎక్కడ? మన పెద్ద ఆసుపత్రి ఉంది కదా, అందులోకి వెళ్ళావంటే మార్చురీ అని రాసి ఉంటుంది. అదేరా ఎదవ శవాల గది. నీకు ఏసి కావాల్సి వచ్చిందా? ఏమైంది కార్తీక్? అన్ని బాల్స్ మిస్ చేస్తున్నావు? అరే, కాన్సన్ట్రేషన్ లేకుండా మనసు తడబడుతుందంటే అందుకు లవ్ ప్రాబ్లం అయినా ఉండాలి, అప్పుల ప్రాబ్లం అయినా ఉండాలి. నీకేంట్రా సమస్య?
ఓకే రే చెప్పకూడదని కూడా వదిలేసాయి కానీ నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక. రే నీతో చెప్పడానికి ఏంట్రా, ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి శ్వేత మా ఇంటికి వచ్చి మూవ్ అయిన దాన్ని బట్టి ఒక్క నిమిషం నా మనసు తడబడటం నిజమేరా. రేయ్ సూపర్ రా. కానీ ఆ మర్నాడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్వేత ఇల్లు, ఫ్యామిలీ అవన్నీ చూడగానే నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాను రా. రేయ్ లవ్ అంటూ వచ్చేసరికి ఆస్తిపాస్తులు లెక్క చేయర్రా. తెలుసురా, కానీ అది మాత్రమే కాక చాలా విషయాలు ఉన్నారా. శ్వేత వాళ్ళ నాన్న శ్వేతకి ఏప్రిల్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన ఒక అమ్మాయిని నేను ఆ కోణంలో చూడకూడదు. అందుకే మనసులో మొగ్గగా ఉన్నప్పుడే తుంచిపారేయటం మంచిది. పెరిగి మానేయిందంటే దాన్ని మనం ఏం చేయలేం. లవ్ చేయటం మొదలెట్టక ముందు అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మన దేశంలో దేవదాసులు ఉండరు. నీ చూపుకు అర్థం నాకు తెలుస్తుంది. ఏంటి, నాలో ప్రేమ లేదని సరదాగా అంటున్నాను అనుకుంటున్నావా? నిజంగా శ్వేత నేను మంచి ఫ్రెండ్స్ వేరా. ఇప్పుడు నేను తనతో ఆ ఉద్దేశంతో మూవ్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు తడబడుతున్నానంటావా? ఎంత కాదన్నా నేను సగటు మనిషినేగా. నేను వద్దని డిసైడ్ అయినా కూడా నాలో కొంచెం బాధ ఉంటూ సహజమేగా. బాధ కలిగింది, ఇప్పుడు నీతో మాట్లాడాక ఆ బాధ తొలగిపోయింది. నౌ ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు వెళ్ళి బోల్ చేయి. గుడ్ షాట్ రా. థ్యాంక్స్ రా. ఏంటి హాయ్ ఫ్రెండ్స్. హాయ్. రేయ్ వీళ్ళ అన్నయ్యకి పెళ్ళి అవుతుంటే వీడి పెళ్ళి అన్నట్టు సిగ్గుపడుతున్నాడు చూడరా. వీడు ఎప్పుడు ఇంతే. ఇదిగో ఇన్విటేషన్. రే వెంకీ వీళ్ళు అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్త. రేయ్ మరి మిగతా విషయాలు అవి ఉంటాయిలే. అయితే ఓకే. రేయ్ అందరూ వచ్చేస్తాంలే. కంగారు పడకు. రేయ్ ఈ ఊళ్ళో ఇంకా ఎన్ఎస్ఎస్ కళ్యాణ మండపాలు ఉన్నాయో తెలియట్లేదు. ఎంత వెతికినా దొరకలేంట్రా. రే బావా అడు చూడరా, ఇద్దరు లోకల్ పార్టీలు, వాళ్ళు అడిగితే తెలుస్తుందిరా. సరే అడుగుదాం పద. రే మధు ఏంట్రా అటు చూడు, మన బాలురా. ఆయన కాదురా. అవునరా ఆయనే, సరిగ్గా చూడు. ఎక్స్క్యూజ్ మీ ఆయన కన్ఫర్మ్ గా ఎస్పీబీ రా. అవునరా. ఒక్క నిమిషం పట్టుకోరా. హలో ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నో వరీస్ కదా, నో వరీస్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 1 minute సార్. ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరంటే పిచ్చి అభిమానం సార్. అభిమానం నా మీద అనుకుంటున్నావా? కానే కాదు, ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు, అందుకని నా ఆటోగ్రాఫ్ తీసుకెళ్తున్నాడు. సిగ్నల్. ఎస్పీబీ ఆటోగ్రాఫ్. మీకు ఇష్టమైన ఎస్పీబీ. అంతకంటే మీ ప్రాణం ముఖ్యం. ఏ నాకు ఇష్టమైన సిగరెట్ని మీకు తెచ్చిచ్చాను. మీకు ఇష్టమైన ఎస్పీబీ. సో మనలో నో బ్యాలెన్స్. ఓకే నేను సూర్య ఫాదర్ని. ఏంటి నమ్మకం లేదా? వచ్చి మావిని అడుగు. సారీలు తర్వాత. సూర్య ఇంట్లో లేడు, వచ్చిందో చెప్తాను. ఫోన్ పెట్టాయి. ఏమే అన్నం పెట్టు. ఏమిటండి కొత్త అలవాటు? కొత్త అలవాటు ఏంటే? రోజు తినేది అన్నమే కదా. మీ కొడుకు రాకుండా మీరు భోజనం చేయరు కదండి. వీడోడు ఏ రోజు భోజనానికి టైంకి రాడు. ఓకే. హలో, ఈజిట్ 9848132281. మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు, మళ్ళీ అడుగుతారే. కోపరికమ్మా, అక్కడ సూర్య ఉన్నాడా? మీరు? నేను సూర్య ఫాదర్ని. డాడీ డాడీ. సూర్య వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు. వదిలే, మీ నాన్నగారు.
సార్ ఆయన ఇక్కడ లేరు, కొంచెం దూరంగా ఉన్నారు. సెల్ ఫోన్ నెగించి దూరంగా ఉన్నాడా? సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, వాడికి తెలీదు. అయ్యో ఊరుకోండి, మామగారు వింటారు. అంకుల్ ఆయన రాగానే ఏమైనా చెప్పాలా? కడుపు మండిపోతుందని చెప్పు. దేనికి అంకుల్? ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తాడో రాడో కనుక్కో. భోజనమా? అది నాతో ఇక్కడ. సరే అంకుల్, ఎలా అయినా పంపిస్తాను. కడుపు మండిపోతుందని అన్నారు కదా, దానికి ఆయన వచ్చేలోపు ఓ గ్లాస్ మజ్జిగ తాగింది, కడుపు చల్ల పడిపోతుంది. ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు, వెంటనే వాటిని రమ్మని చెప్పు. ష్యూర్ అంకుల్. ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్, మన వాడి పని. ఏమైందండి? ముందు అన్నం పెట్టు. అబ్బాయి కూడా రానివ్వండి. అన్నం పెడతావా లేదా? ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు? చూసావా, వాడి ఇంతవరకు భోజనం రాలేదు. వాడి మీద ఎందుకు విసుకుంటారు? వాడంటే మీకు ప్రేమ లేదా? వాడంటే నాకు ప్రేమ ఉందే, కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది. ఆపండి ఆ మాటలు. నా కొడుకు అయోధ్య రాముడు. అయోధ్య రాముడు కాదు, అయోగ్య రాముడు. అసలు ఏమైంది మీకు ఈవేళ? ముందు అన్నం తిని చెప్తా. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. హాయ్ డాడీ. ఏంటి ఈ రోజు కొత్త అలవాటు? ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు? తింటం కాదు, మింగుతున్నా. కోపం దిగమింగుతున్నా. తినేది ముద్దలు కదా, కోపం మింగుతున్నానంటావేంటి? ఆర్గ్మెంట్ లాపో, వాడు కూడా వడ్డించవే. కూర్చోరా. వద్దమ్మా, నాకు తినాలనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? అరగంట లోపు 2 సార్లు భోజనం చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏం డాడీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? ఏమైంది మీకు? తిన్నాక చెప్పనా, మధ్యలో ఆపి చెప్పనా? ఆపి చెప్పండి, పర్వాలేదు. ఫోన్ చేస్తే ఎత్తవేంట్రా? ఫోనా? మీరు ఎప్పుడు చేశారు? రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు. ఓ ఎస్. ఏంట్రా, ఫోన్ మిస్ అయిందా? మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా? జస్ట్ మినిట్. ఒరేయ్, చూసావా అయోధ్య రాముడు అన్నావు? మా మామగారు. అది సూర్య వాళ్ళ ఫాదర్. చెప్పండి అంకుల్. అంకుల్ కాదండి, నేను సూర్యాని. ఏమిటి విషయం? నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటండి. ఏంటండి మీ ఉద్దేశం? మీసలు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి? నేను కావాలని ఇవ్వలేదంటారా, కాజేద్దామని ఇవ్వలేదంటారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా, పోనీ ఓ హెల్ప్ చేస్తారా? హెల్పా? అవునండి, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే. ఏంటండి నా మీద మీ ఒపీనియన్? ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు. నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు. సరే పోన్లేని అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు నేనేదో మీ పెళ్ళాన్నైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కమెంట్ చేస్తున్నారేంటి? అయ్యి బాబోయ్, మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి? పోనీ మీ అడ్రస్ చెప్పండి, నేను అక్కడికి వస్తాను. ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు. అదేంటండి, మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరు? ఇంకెవరు? నీ కోడలు. విను విను. హలో, రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం, సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం, స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు. మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో, సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి. హలో హలో, మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ. పట్టుకుంటా. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో, ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చూసావా, మీ అయోధ్య రాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. నీకు అంత ఈజీ అయితే పట్టుకోండి. ఓకే, మీరు మరీ అంత ముచ్చట పడితే మీ సరదా నేనెందుకు కాదంటాను. పట్టుకుంటా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి, బుద్ధిమంతుడివి అనుకున్నాను. మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా? నాన్న మాటలు నమ్మద్దమ్మా. ఎలా నమ్మకుండా ఉంటానరా? ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది. అది కాదమ్మా. నువ్వేం చెప్పదు, అన్ని నాకు తెలుసు. నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాపో. ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారా? స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. పట్టుకుంటానని ఫోన్లు అనడం కాదురా, నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా. నువ్వు రావే. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? హాయ్, ఎంతసేపు అంటారా నేను మీకోసం వెయిట్ చేసేది? మీరంతా మధ్యాహ్నం వస్తారు అనుకున్నాను రా. సరే, పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ కి మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా ప్లీజ్? రూమ్ గురించి ఎవరు అడిగారా? మన మ్యాటర్ గురించి చెప్పు. ఆ ఏర్పాట్లను నేను చేశాను రా. ఇది పిసికి మొక్కేసేసరికి అక్కడ బీరు కాస్త వేడెక్కిపోతుంది. ఆటకులు వచ్చేసేద్దాం. కరెక్ట్ మొక్కేసిందిరా. దీనికోసం అయిపోయింది. ఫినిష్ అవ్వలేదురా? అయిపోయింది. రైట్. అవును అవును, దేవుడు చెప్పాడు, ఆడైపోయింది. సరే అందరం భోంచేసి ఒక వాక్ వెళ్దామా? ఇప్పుడు బయలుదేరదాం. వేసుకున్నాక తిన్నావరా? అక్కడ మాట చెప్పావరా? తినేది ఇది మీ నాన్న నేర్పిన పాఠమే. మా నాన్న గురించి మాట్లాడాలంటే ఊరుకో, చంపేస్తాను. ఊరుకో, అసలు విషయానికి రాకుండా ఏదేదో వాగుతారు. మురుగులు కక్కుతూ పొంగే గోదావరి చూడు. ఇలా నురుగుతో తాగి ఎంత కాలం అయిందిరా.
ఇవాళ తాగరా? నాకు 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 పర్వాలేదు తాగరా. తాగుతాను. వాడి కవల పిల్లలు పుట్టినాయి, తాగుతాను. వాడికి అసలుగే దిక్కులేదు. నాకు నాకు ఆరోగ్యం అక్కడ ఉంది. ఏయ్, ఇది తాగితే చేదుగా ఉంటుందా? ఎవరన్నారు? ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇది తాగితే తల తిరగదా? పొద్దున్నే ఇది తాగితే తప్పు కాదా? తప్పే కాదు. పేపాల నాన్న ఎంత పెద్ద మనిషి. ఏయ్, బయటికి మళ్ళీ decent గా మా నాన్న- కనిపిస్తున్నా, పేపాలకు పేపాలు తాగేట్లా. ఆడపిల్లలు తాగితే తప్పులేదా? శ్వేత తన రూమ్ తీసుకెళ్ళండి. రూమ్ కొద్దు, మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పులేదని. అయ్యా బాబోయ్, ఈ ఎత్తుల వాటిని తీర్చకుండా తాగేస్తుంది. అయ్య బాబోయ్. హలో, హ్మ్? ఇంకా నిద్రపోలేదా? అలా అడిగారేంటండి? మనాడు రూమ్ లో వామిట్ చేసుకొని రూమ్ చండాలంగా తయారైపోయింది. అవును, హ్మ్. కొత్త చోటని మీకు నిద్ర పట్టలేదా? అంతా మీ ఫ్రెండ్స్ వల్లే. వందనకి ఫుల్ గా ఎక్కించేశారు కదా. అదేం చేస్తుందో తెలుసా? తాగితే తప్పు కదా, తాగితే చేదుగా ఉంటుందా? నేను చాలా సెన్సిటివ్ అండి. చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది. అందుకే ఇలా వచ్చా. ఇందాక నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. అడిగినా? అడగండి. ఎలాగో నిద్ర పట్టట్లేదు. తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది. ఏం లేదు, అందరూ బీర్ తాగారు. అంతెందుకు, వందన కూడా తాగింది. అందరూ కంపల్ చేసినా మీరెందుకు తాగలేదు? ఇష్టం లేదండి. సిగరెట్ మాత్రం కాలుస్తున్నారు. అది వేరే ఫీల్, ఇది వేరే ఫీల్. ఏంటా ఫీల్? మరీ అంత సిగరెట్ అయితే దాచుకోండి. చాచా అటువంటిదేం లేదండి. ఇప్పుడు నెల్లూరు బైపాస్ రోడ్లో ఒక బిర్యానీ కొట్టు ఉంది, మీకు తెలుసా? అక్కడ ముందు మా నాన్నగారి కొట్టు ఉండేది. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయి. 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాను. మా నాన్న గల్లలో గంభీరంగా కూర్చుని ఉండేవాడు. ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతితో డబ్బులు వసూలు చేస్తుండేవాడు. చూడటానికి సూపర్గా ఉండేదండి. మామూలుగా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చిన్న వయసులో వాళ్ళ నాన్నగారే వాళ్ళకి సూపర్ హీరో. నాకు అప్పుడు మా నాన్న పెద్ద హీరోగా ఉండేవాడు. అందుకే పెద్దయ్యాక సిగరెట్ కాల్చాలని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇంటర్ చదివేటప్పుడే దమ్ము కొట్టడం నేర్చుకున్నాను. అది మాత్రం కాదండి, నా స్కూలింగ్ పాలకొల్లో పూర్తి చేశాను. కాలేజ్ తిరుపతిలో అండి. పాలకొల్లు అలవాటు గోదావరి యాసతో అలాగే మాట్లాడేసేవాడిని. ఫ్రెండ్స్ అంతా తిరుపతిలో గోల్ చేసేవారు. అందుకే వాళ్ళందరి ముందు బందాగా ఉంటుందని సిగరెట్ తాగడం కంటిన్యూ చేశాను. దమ్ము విషయంలోనే మీ ఫాదర్ ని ఫాలో అవుతారా, లేక బిర్యానీ హోటల్లో కూడానా? అదేలాగండి ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత. మీ కోరికేంటి? పెద్దగా ఏం లేదండి. ఇలా చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. చెప్పండి. పెద్దగా ఏం లేదని చెప్పానుగా. చదువు పూర్తవగానే ఒక ఉద్యోగం దొరకాలి. ఒక 10,000 15,000 వస్తే చాలు. తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు మా అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. ఏం చూస్తున్నారు? మీ స్టేటస్కి ఇది ఓ పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా స్టేటస్కి ఇది పెద్ద విషయం అండి. మా ఇంటిని చూశారుగా, మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పైన ఫ్లైట్ సౌండ్ వినగానే వీధి వీధంతా బయటకు వచ్చేసి విమానం చూసి సంతోషపడేవాళ్ళు. మా అమ్మ కూడా బయటకు వచ్చేది. పైకి చూసి బాగా కిందకి ఎగురుతుంది కదూ అని అనుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది. మరి అంత దగ్గరగా చూస్తే అంత సంతోషపడిన ఆవిడని అందులో కూర్చోబెట్టి అందులో ట్రావెల్ చేస్తుండగా ఆవిడ పొందే ఆనందాన్ని నాకు చూడాలని ఉంది. అదేనండి నా ఆశ. అందులోనే ఆనందం ఉందండి. ఛే, నేను ఒకడిని నా సారో స్టోరీస్ అని చెప్పి మీకు బోర్ కొట్టించేశాను. అటువంటిదేం లేదు. ముహూర్తం టైం అయినట్టుంది. పదండి, కిందకి వెళ్ళి రెడీ అవుదాం. పదండి. ఏంటి పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు? ఏంటి విషయం? ఏ కార్తీకం చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా. ఎలా? ఏం లేదు, అమ్మని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు భార్యను కూడా అలాగే ప్రేమిస్తారంటారు. కార్తీక్ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటిది సడన్ గా? ఏదైనా స్పెషల్ ఎఫెక్షనా? ఊరికే, వేరే ఇంకేం లేదుగా. ఈ విషయం ఎవరితోనూ చెప్పాలనిపించింది, చెప్పాను. వేరేం లేదు. విషయం తెలుసా? ఈ సంవత్సరం మనం 3 days సెలబ్రేట్ చేసుకోలేమరా? ఎందుకురా? ఏ? ఫ్రీ ఉంటేనే కదా 3 days సెలబ్రేట్ చేసేది. ఏదో బిల్డింగ్ కట్టబోతున్నారట, ఈ ఏరియాలో ఉన్న చెట్లన్నీ నరికేస్తారట. అడిగితే గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు. ఇప్పుడేం చేయడం? తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఏయ్. స్ట్రైక్ చేద్దామా? Good idea. స్ట్రైక్ కి కారణం ఉండాలిగా. బోడి కారణాలున్నాయి. ఏంటి? బొటానికల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఆ. ఈ చెట్టు పాలియోథియా లాంజియోఫోలియా అనే ఫ్యామిలీకి చెందింది. జూలాజికల్ గా చూస్తే ఇది ఎన్నో రకాల పక్షులకు హౌసింగ్ బోర్డు. కెమికల్ గా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న షర్ట్ నుండి నీ జుట్టుకేసుకున్న రంగు దాకా అన్ని ఈ చెట్టు పేరు నుండి తయారైనవే. ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్పుకోవచ్చు.
నువ్వు పార్ట్ టైమే బ్రిలియంట్ అనుకున్నాను, ఫుల్ టైమర్ ఎప్పుడు మారావరా? స్ట్రైక్ చేయాలని మూడు వచ్చేసింది, ఇక నోటికి ఏదో వస్తుంది వాగేయడమే. రే బీ సీరియస్, మనం ఏం చేసినా కరెక్ట్ గా ఉండాలి, వేళకోళంగా ఉండకూడదు, అర్థమైందా? అవును బాబు, ఏదో ఒకటి చేసి చెట్టు నరకుండా చూడాలి. నువ్వేం దిగులు పడకు శ్వేత, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ రెవల్యూషన్స్ అంటూ అర్థం కాని మ్యాటర్స్ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి. అవన్నీ సాగ్గా చూపించి స్ట్రైక్ చేసి అడ్డుకుందాం. స్ట్రైక్ అరేంజ్మెంట్స్ అని నేను చూసుకుంటా. ముందు క్లాసులు కట్ చేద్దాం, తర్వాత హాస్టల్ మెస్ కట్ చేద్దాం. మరి ఫుడ్ ఉండరా అర్థం లేదు. చూడండి కదా, రేపు మేమెవరో మెస్కి వెళ్ళాం, ఇంటి నుంచి భోజనాలు టిఫిన్లు మీరే తీసుకొచ్చేయండి, అందరం ఇక్కడే షేర్ చేసుకుని తిందాం. ఓకే పోతున్నారు, స్ట్రైక్ మొదలెట్టదాం. రండి. నరకొద్దు 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 నరకొద్దు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో మీ అందరికీ తెలుసు. మీ ఒపీనియన్స్ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పొచ్చు. ఒక చెట్టును కొట్టే విషయాన్ని స్టూడెంట్స్ ఇంత సెన్సిటివ్ గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్. అఫ్ కోర్స్ సిండికేట్ వైస్ ఛాన్సలర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అగైనెస్ట్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అందువల్ల స్ట్రైక్స్, ఎజిటేషన్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఆర్డర్ ఏం చేయటం, పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం? అయితే ఓ పని చేయొచ్చు, పోస్ట్ పోన్ చేద్దాం. అది ఇరుపక్షాలకి మంచిది. ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేసి హాలిడేస్ లో అమలు చేస్తే స్టూడెంట్స్ ఉండరు, గవర్నమెంట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏమంటారు? యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ గా ఈయన చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చింది. బట్ సిండికేట్ మెంబర్స్ అయిన మీ అందరూ దాన్ని ఎనానమస్ గా ఓకే చేస్తేనే ఈ ఫైల్ నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేయగలుగుతాను. వెరీ నైస్. ఏమంటారు? We will go ahead. What do you say? గుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏయ్, నీ బాక్స్ ఎక్కడుంది? అయ్యో కర్మ, వీడు తీసాడేంటి? ఐ దోశ. అటు ఇటు కదలక నిలిచిన కన్నులు, తట తట పెరిగిన హృదయపు లయలు, తరుకును తరగదు వలపు రుజువు. మరి ఇప్పుడెవరో అతనికయవరో నాదో నీదో ఎవరిదో ఏదో తెలియని తికమక. ఇది ఎవరి బాక్స్? రండి కలిసి భోంచేద్దాం. అరే బాబా, నేను విన్నది నిజమేనా? ఏమిన్నావు? మళ్ళీ ఎవరిదైనా షాప్ నుంచి చెడిపోయిందా? సారీ మేడం, మీరా? నీకెన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని? మళ్ళీ పొరపాటు జరిగింది మేడం. సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి. సూర్య పొజిషన్ ఏమైంది అతనికి? యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం. యాక్సిడెంటా? నేను విన్నది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకున్నాను, ఫోన్ చేస్తున్నానండి. యాక్సిడెంట్ ఎక్కడైంది? ఎక్కడైందో తెలియదండి, లాజరస్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది. ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి, తప్పైంది, పెట్టండి ప్లీజ్. ఆటో లాజరస్ హాస్పిటల్. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? థర్డ్ ఫ్లోర్. ఇక్కడ సూర్య అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సూర్య యాక్సిడెంట్ కేసు కింద రిసెప్షన్ లో అడిగాను. సూర్య పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? జస్ట్ మినిట్. ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావో రావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు. వాటర్ పొరపాట్లు కొట్టారు కదండి? లేదు, కరెక్ట్ గానే కొట్టాను. డ్రామాలు ఆడేది ఇతను, సైడ్ ఎఫెక్ట్స్ దాకా. మీరు డ్రామాలు ఆడుతున్నారని 99% నాకు తెలుసు, కానీ ఆ 1% నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మీ సెల్. దీనికోసం ఇంత కష్టపడింది. ఇక నుంచి ఈ సెల్లు మీదే.
వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు? హాయ్. హే హాయ్. సారీ ఈ డ్రీమ్ ని డిస్టర్బ్ చేసేలా ఉంది. డ్రీమ్ లేదు ఏం లేదు. అబద్ధం. అబద్ధం కదూ? ఏ నువ్వు అబద్ధం చెప్పలేవే. నీ మొహమే చెప్పేస్తుంది తెలుసా. చెప్పు. నీ కళ్ళు కార్తీక్ వచ్చాడు కదా, నాకు ఆ రోజే తెలుసే. ఆ రోజు నాకు అలా అనిపించలేదు. అయితే ఇవాళ అలా అనుకుంటున్నావు కదూ. ఏ నవ్వే కదూ. కంగ్రాట్స్. ముందు అర్జెంటుగా వెళ్ళి నీ ప్రేమను చెప్పు, లేదంటే ఎవరైనా కొట్టుకెళ్తారు. బికాస్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ గాయ్. ఎలా చెప్పాలో తెలియట్లేదే. బాలేదానివే. కళ్ళు గంటం తెలుసు కానీ ప్రేమ గురించి చెప్పడం తెలీదా? ఈ కథనే వద్దనేది. వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు. సక్సెస్ అయ్యాక నా ట్రీట్ ఇవ్వు. ఓకే గుడ్. నా ప్రేమ గురించి చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నాడు. కామెడీ కూడా చాలా బాగుందండి. ఫైట్స్ అదర్ కొట్టేశారు. కార్ చేసులు, బాంబ్ బ్లాస్ట్ సూపర్ అండి. హీరో హీరోయిన్స్ ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. తప్పకుండా మీరు ఒకసారి చూడాలి. శ్వేత. హలో సార్. హాయ్ సురేష్, హౌ ఆర్ యు? చెప్పండి సురేష్, ఏమైనా ప్రాబ్లమా? ఎస్. ఏంటో ప్రాబ్లం? నీకు తెలుసు. అర్థమయ్యేట్టు చెప్తేనే కదా తెలుస్తుంది. అయితే నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. శ్వేత నో ప్రాబ్లం. కార్తీక్, కావాలంటే మీరు ఉండండి, కూర్చోండి. సురేష్, కార్తీక్ నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి తనకు అన్ని తెలుసు. నీతో విడిగా వచ్చి మాట్లాడిన నెక్స్ట్ మినిటే కార్తీక్ అన్ని చెప్పేస్తాను. చెప్పు సురేష్, పర్వాలేదు. ఆ రోజు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నాను. సూటిగా సమాధానం చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? లేదు. ఏం శ్వేత, ఎందుకు లవ్ చేయవు? ఎందుకు లవ్ చేయనంటున్నావు? కూల్ కూల్ కూల్. నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? కారణాలున్నాయి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. థిక్ ఫ్రెండ్స్. నాతో కలిసి సినిమాలకు వచ్చావు. ఇద్దరం కలిసి ఒకటిగా భోజనం చేసాం. నాతో కలిసి బైక్ లో వచ్చావు. నా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు. ఇలా చాలా ఉన్నాయి శ్వేత. ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే ప్రేమించాలని రూల్ ఏం లేదు. నీతో సినిమాకి వచ్చానంటే నీతో జంటగా చూడాలని కాదు. నీ చెల్లెలు నా క్లోజ్ ఫ్రెండ్. మీ ఇంట్లో దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లరు. దాన్ని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. ఒకరోజు లంచ్ తెచ్చుకోలేదు. ఒంటరిగా హోటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది. అప్పుడు నువ్వు వచ్చావు. తెలిసిన వాడు కదా అని నీతో వచ్చావు. బండి బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలరా అని ఆలోచిస్తుంటే నేను డ్రాప్ చేయను అంటూ నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు రాకున్నా వేరెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేదాన్ని. ఇలా చూడు సురేష్, లైఫ్ లో కోఇన్సిడెన్స్ గా జరిగే చిన్న చిన్న విషయాల్ని మనకి సానుకూలంగా తీసుకోకూడదు. ముందు ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవాలి. అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఆ పని చేయలేదు సురేష్. తప్పు శ్వేత. నేను ప్రయత్నించలేదని నువ్వు అనుకోవడం తప్పు. మన ఏరియా కుర్రాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుతున్నారు. అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? నీ గురించి నాకు తెలుసు. నువ్వు నన్నే లవ్ చేస్తావు నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్కి వెళ్ళి ఆయన అడిగాను. అవును శ్వేత, నీకు తెలియకుండా ఆయన ఒక రోజు అడిగాను. సార్ సార్ ప్లీజ్ సార్ శ్వేతతో చెప్పండి సార్. ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను కదా సార్, శ్వేతను లవ్ చేస్తున్నారని. మీరు కూడా లేదని చెప్పారు కదా సార్. ప్లీజ్ సార్ ఇప్పుడు చెప్పండి సార్. అప్పుడు చెప్పారుగా నాది లవ్ కాదు, ఒట్టి ఫ్రెండ్షిప్ అని. ఇప్పుడు చెప్పండి సార్ ప్లీజ్ సార్. అవును. విన్నావుగా శ్వేత, విన్నావుగా. ఆయన అడిగినప్పుడు కోపగించుకున్నారు, నన్ను తిట్టారు. కానీ నేను ఊరుకోలేదు. ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాను. ఖచ్చితంగా పళ్ళ గురించి చెప్పారు. నేను శ్వేత ఇద్దరు ఫ్రెండ్సే, లవర్స్ కాదని. నిజమే కదా సార్? ఆ తర్వాత శ్వేత నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. ఇప్పుడు అర్థమైందా శ్వేత నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను? ప్లీజ్ ఇప్పుడైనా పాజిటివ్గా చెప్పు శ్వేత. సారీ సురేష్, ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు. ఇక మీద అనుకోను కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించదు. అలా మళ్ళీ ప్రయత్నిస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది. గుడ్ బై. సారీ కార్తిక్, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. ఏ సక్సెస్ కదా ట్రీట్. అప్పుడు ఏమైంది? నేనే అనవసరంగా ఏదో ఊహించుకున్నాను. కాస్త అర్థమైనా చెప్పవే. సురేష్ వచ్చి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. సరే దానికి దీనికి ఏం సంబంధం? సురేష్ ఇది చెప్పడానికి ముందు కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు శ్వేత లవ్ చేసుకుంటున్నారా అని అడిగాడు. అందుకు కార్తిక్ అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. ఏయ్ ఇందుకే ఫీల్ అవుతున్నావా? ఒక థర్డ్ పర్సన్ ముందు ఎవరైనా మొహాన్ని అడిగితే అలాగే సమాధానం చెప్తారు. అది కాకుండా సురేష్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్. అందుకే కార్తిక్ అలా నీతో చెప్పుంటాడు. నువ్వు వెళ్ళి ధైర్యంగా కార్తిక్తో చెప్పవే. వద్దే,
నాకు బాధగా ఉంది. ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే మనం అనుకున్న సాధించలేమే. రేపు నేను నీతో వస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే, కూల్ రా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏముందో తెలుసా? ఇంకా ఒక్క చోట కాలా ఏం చెప్పిందిరా? అది చూసి ఏయ్, శ్వేత పిలుస్తున్నాడు కదా, పద. శ్వేత, నేను వాళ్ళ కాలేజ్కి హెల్ప్ అవడానికి వెళ్ళినప్పుడు ఏముందో తెలుసా? తను నన్ను లవ్ చేస్తున్నాను. అవును శ్వేత, తనే ఫస్ట్ నన్ను చూసి ఐ లవ్ యూ అంది. నేను ఎస్కేప్ గా తను ఐ లవ్ యూ అనగానే నాకు కుదరదు, సారీ అనేసాను. తర్వాత ఏముంది, తన మాట నమ్ముంటే నేను దేవదాసుల గడ్డం పెంచుకొని ఏ చెట్టు కింద కుక్క పిల్లతో కూర్చుండేవాడిని. ఆ రోజు నాతో ఐ లవ్ యూ ఉందా, ఈ రోజు మ్యారేజ్ ఇన్విటేషన్ తీసుకొచ్చి చేతికి ఇచ్చింది. మీకు పెళ్ళా? ఎస్. దానికే ట్రీట్. వినరా, నిమి ఇదే ట్రీట్ అని సరిపెట్టేకూడదు. మీ అందరూ ఊరుకోం. నీ పెళ్లి రోజున ఇంతకంటే పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఓకే, అందరూ గుర్తుంచుకోండి. సరే, నాకు టైం అయింది, నేను క్లాస్కి వెళ్ళాలి. శ్వేత, మీ క్లాస్ ఉందా? లేదు. మీరు నిమికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారా? నేను ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే నిమి, సీ యూ దెన్. బాయ్. బుక్ ఇరా. బాయ్, సీ యూ. బాయ్ 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 బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.